ఇంకొక వార్త వచ్చింది, పక్క పొంటే ఉంది. సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. గతంలో బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసినా ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు జడ్జి నిరాకరించారు. ఈ లోపు ట్రయల్ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. అందులో తప్పులున్నాయంటూ దాని డిఫెక్ట్ ఛార్జ్ షీట్ గా పేర్కొని డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఛార్జ్ షీట్ లో తప్పులేమీ లేవని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణకు ఆమె తరపున సీనియర్ న్యాయవాదులు హాజరు కాని కారణంగా 2 సార్లు వాయిదా పడింది. అయితే స్పెషల్ జడ్జి కావేరి బవేజా సోమవారం విచారణ సందర్భంగా అసహనం వ్యక్తం చేస్తూ అయితే ఇదే చివరి అవకాశం అంటూ సున్నితంగా హెచ్చరించి బుధవారానికి వాయిదా వేశారు. అయితే సీనియర్ న్యాయవాది హాజరై వాదనలు వినిపించిన పక్షంలో ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. కోర్టులో కవిత తరపు న్యాయవాది అప్లికేషన్ దాఖలు చేశారు. అనుమతి లభించడంతో ఆ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగే అవకాశం లేదు. అయితే కానీ ఛార్జ్ షీట్ పై మాత్రం యథావిధిగా వాదనలు కొనసాగనున్నాయి. అయితే కవితకు బెయిల్ వచ్చే విషయంలో ఇప్పటికే సీనియర్ న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో 2 రోజులుగా చర్చలు జరుపుతున్నారు. గతంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించినందున దాన్ని అప్పీల్ చేసే తీరులో సుప్రీంకోర్టు ఆశ్రయించాలని అభిప్రాయపడుతున్నారు. ట్రయల్ కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత చివరి అస్త్రంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఆ ప్రాసెస్ జరగకుండా నేరుగా వెళ్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయవాదులు చేసే సూచనలకు అనుగుణంగా కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నేడో రేపు క్లారిటీ రానుంది. మనీష్ సిసోడియా విషయంలోనూ సుప్రీంకోర్టు సిబిఐ ఈడీ కేసుల్లో ప్రస్తుతం వాదనలు ముగిసిన తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ తీర్పు వెలువడిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రయోజనకరంగా ఉంటుందని వాదన కూడా అయితే కవిత బెయిల్ విషయంలో వ్యక్తమవుతుందంటూ ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక ఎమ్మెల్సీ పదవి మరి ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారో, ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలేడో అలా నాయన అలా బాపు. మరి గతంలో అంటే ఏదైనా చిన్న తప్పు దొరికితే బర్తరఫ్ చేసే పరిస్థితి ఉంటుండే. డిప్యూటీ సీఎం రాజయ్యని చూసినాం, అట్లే ఈటల రాజేందర్ చూసినాం. ఏదన్నా అవినీతి ఆరోపణ వస్తేనే వాళ్ళ మీద ఆరోపణలు వాళ్ళ జైలుకు పోయారు. ఈటల రాజేందర్ జైలుకు పోయిండా? అవు బలానా పోయిండా? ఎప్పుడన్నా ఈటల రాజేందర్ పోలే, రాజయ్య పోయిండా జైలుకి? పోలే కదా. ఇద్దరు జైలుకు పోకుండా కూడా వాళ్ళిద్దరు జైలుకోకుండా కూడా వాళ్ళ మంత్రి పదవిని కూడా బర్తరఫ్ చేసినోడు, పార్టీలకు వెళ్ళి కూడా బయటకు పంపిద్దామని ప్రయత్నం చేసినోడు. అలాంటోడు సొంత బిడ్డే. అట్లా బిడ్డ అయితే మమకారం ఇట్లా అట్లా మంది మంగళవారం మన సోమవారం అంటారు కదా. ఇట్లా బిడ్డ అయితే ఏంది, కొడుకు అయితే ఏంది, తప్పు చేస్తే బయట పెడతా అన్నాడు కదా. ఇవాళ బయట పెడతలేడు. ఆమె జైల్లోనే ఉంది, ఆమె ఎమ్మెల్సీగానే ఉంది, మరి పార్టీలనే ఉంది. ఇవన్నీ ఎందుకు కాపాడుతున్నట్టు? మరి ఇక పోయి బావా అలా అన్న ఇద్దరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడి ఎట్లయినా సరే బయటకు తెస్తాం అనుకుంటే అంటే కేసు కూడా పెద్దగా ఉంది అన్నట్టు. కేసు కూడా చాలా పెద్దది. అందుకోసమే 4 నెలల పైన ఇప్పటి వరకు రాలేదు. మరి బతుకమ్మ పండుగ నస్తుందా అక్క అని తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఎదురు చూస్తారు. కళ్ళల్లో వత్తులు వేసుకొని ఇట్లా పుల్లలు పెట్టుకున్నారు. సినిమాలను చిపురు పుల్లలు పెట్టుకుంటారు కదా, అట్లాంటి తమ్ముళ్ళు వేడి చేస్తా ఉన్నారు. మా అక్క రావాలి, మా అక్క రావాలని ఇట్లా గుండెలు బాదుకుంటా ఉన్నారు. కానీ వస్తలేదు, బెయిల్ ఇస్తలేరు. ఏం చేయమంటారు? మరి ఆమెకు కూడా ఫుడ్ అలవాటు అయిపోయిందట. అక్కడ పెట్టే ఫుడ్ అలవాటు అయిపోయిందట. ఇక నవ్వుతుంది చూడరు. ఎక్కడన్నా బాధపడుతున్నట్టు లేకపోతే విచారం వ్యక్తం చేస్తున్నట్టు, అయ్యో నేను జైల్లో పడితే నా పరిస్థితి 4 నెలల నుంచి నేను జైల్లో ఉన్నా అని కొంచెమన్నా కించిత్ అంటారు దాన్ని, కించిత్ అపరాధ భావం ఏమన్నా కనిపిస్తుంది ఆమెకి. చాలా హ్యాపీగా ఉంది. ఆ స్మైల్ చూడరి. వస్తీనంటే ముఖ్యమంత్రిని అయిపోతా అన్నట్టు చూస్తుంది స్మైల్. ఏం ఆలోచన లేదు. ఇక వస్తీనంటే ముఖ్యమంత్రి అయిపోతా అనేంత ధీమాతో కనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు జైలుకు వచ్చిన వాళ్ళు లేరు. మరి కేటీఆర్ లేడు, హరీష్ రావు కాదు, ఇక్కడ సంతోష్ రావు లేడు, కేసీఆర్ ఆయనతో ఇన్ని రోజులు అసలుకే పోలేడు. సో ఇట్లాంటప్పుడు ఇన్ని రోజులు జైలుకు వేస్తే ముఖ్యమంత్రి ఖాయం పక్కా అన్ని చోట్ల అది రుజువైంది. ఇక్కడ కూడా రుజువైతుంది. భవిష్యత్తు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన దగ్గర కల్వకుంట్ల కవిత మాత్రమే అని వాళ్ళ తమ్ముళ్ళు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు.